హైదరాబాద్ లో చెన్నై విద్యార్థిని ఇద్దరు యువకులు కలిసి రేప్ చేశారు. చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె స్నేహితుడు అజయ్ పిలిపించాడు. కుకట్పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటున్న యువతిని పార్టీ చేసుకుందామని పిలిచాడు. దీంతో యువతి నిజాంపేట రాజీవ్ గృహకల్పంలోని అతని స్నేహితుడు హరి ఫ్లాట్ కు వెళ్లింది. ఈ క్రమంలో అజయ్, హరి కలిసి యువతికి బలవంతంగా మద్యం తాగించి మత్తులోకి వెళ్లగానే రేప్ చేశారు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ లో చెన్నై విద్యార్థినిని ఇద్దరు యువకులు కలిసి రేప్ చేశారు. చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె స్నేహితుడు అజయ్ పిలిపించాడు. కుకట్పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటున్న యువతిని పార్టీ చేసుకుందామని పిలిచాడు. దీంతో యువతి నిజాంపేట రాజీవ్ గృహకల్పంలోని అతని స్నేహితుడు హరి ఫ్లాట్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే అజయ్, హరి కలిసి యువతికి బలవంతంగా మద్యం తాగించి మత్తులోకి వెళ్లగానే రేప్ చేశారు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ బాచుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా రేప్ చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. జార్ఖండ్ కు చెందిన 20 ఏళ్ల యువతి చెన్నై కాలేజీలో బయోమెడికల్ చివరి సంవత్సరం చదువుతుంది. ఈ సందర్భంగా బాచుపల్లి అజయ్ కూడా అదే కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. దీంతో వారిద్దరి మధ్య కూడా స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే బయోమెడికల్ కోర్సు పూర్తవడంతో ఆ యువతి హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ చేస్తానని బాధితురాలు అజయ్ కైతే చెప్పింది. ఈ క్రమంలో అజయ్ కూడా హైదరాబాద్ లోనే ఇంటర్న్షిప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నానని ఆ యువతిని అయితే నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆ యువతి ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ కు వచ్చింది. అందులో అజయ్ తన బైక్ పై ఎక్కించుకుని KBHP లో ఓ హాస్టల్ కి అయితే తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నామని ఆ యువతిని అయితే నమ్మించాడు. నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలో రూమ్ కి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే యువతి, అజయ్ అలాగే అతని స్నేహితుడు హరి కూడా పూర్తిగా కూడా మద్యం తాగారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే నిందితులిద్దరిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అటు యువతి కూడా వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం జార్ఖండ్ కు అయితే యువతిని పంపించేశారు. ప్రస్తుతం నిందితుల్ని రిమాండ్ తరలించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.